నాన్నతో మాట్లాడాలని లేదు, నీతో మాట్లాడాలనుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనం ఎంత ఫ్రీగా రిలాక్స్డ్గా ఉన్నాం. మంచి మూడ్లో ఉన్నప్పుడు మామ్తో మాట్లాడు, డాడ్తో మాట్లాడు అంటున్నావేంటి? నీకు అసలు రొమాన్స్ లవ్ ఏమీ తెలియవు బావా. లవ్ గురించి తెలుసు కాబట్టే మీ నాన్నతో మాట్లాడమని చెప్తున్నాను. అంటే మన పేరెంట్స్కి మన మీద ఉండే లవ్ కంటే మన ప్రేమేం గొప్పది కాదు. వాళ్ళ సంతోషాల్ని మనతో పంచుకుంటున్నప్పుడు మన సంతోషాన్ని కూడా వాళ్ళతో పంచుకుంటే బాగుంటుంది. మీ నాన్నగారికి ఫోన్ చేసి సంగీత్ బాగా జరిగిందని చెప్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటావు? ఎంత చెప్పాక ఏమంటాను? ఫోన్ చేస్తాను. చెయ్యి మరే. బావా, నా ఫోన్ నా సామాన్య. నీ ఫోన్ నా దగ్గరే ఉంది. నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓ అవునా, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. నో నీడ్ సార్, బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను. స్టాప్. ఏమైంది సార్? మిల్క్ షేక్ పార్లర్ వచ్చింది, పద వెళ్దాం. మిల్క్ షేక్ నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు డాడీతో మాట్లాడు. నేను ఇప్పుడు మిల్క్ షేక్ తాగాలి. I'll call him later. పద. ఏరా పారిపోయి వచ్చిన బాపతిలో ఉంది. కాదు, లేచిపోయి వచ్చిన బ్యాచ్. శామ్, మీ డాడీకి ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా? నేను చేయనంటే చేయను. అది కాదు శామ్, ఒకసారి ఫోన్ చేస్తే. నేను చేయను బాబా. చెప్పానుగా వాళ్ళు కన్ఫామ్గా లేచిపోయి వచ్చిన బ్యాచ్ అని. అవును, ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయమంటే చేయనంటోంది. ఈ ఒక్క ఫోటోతో వీళ్ళందరినీ చెడుగుడు ఆడుకోవచ్చు. ఇది నా చేతిలో ఉన్నంతకాలం ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఒక ఆట ఆడించే రిమోట్ కంట్రోల్ నా చేతిలో ఉన్నట్టే. ఎస్, ఈ విషయం వెంటనే సూర్యకి చెప్పి ఈ ఫోటో చూపించాలి. హాయ్ సామాన్య, నా లవ్ గురించి ఏం చేసావు? అదే ఏం ఆలోచించావు? డెసిషన్ తీసుకున్నావా? ఏంట్రా నీ గురించి ఆలోచించేది? ఏం డెసిషన్ తీసుకోవాలి? గెట్ అవుట్. అమ్మాయిలు కోపడచ్చు కానీ మరీ ఇంత కోపం పనికిరాదు. ఇప్పుడు ఊరుకుంటానేమో కానీ రేపు పెళ్ళాక మాత్రం అస్సలు ఊరుకోను.
నువ్వు బాగా ఊహించుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. నీకు నాకు పెళ్ళా? అసలు నాకు ఆ మాట చాలా చిరాగ్గా ఉంది. ఎక్కువ ఆశలు పెట్టుకోకు. ఇంకో 2 రోజులు నేను మీ అన్నయ్య పెళ్లి చేసుకోబోతున్నాం. ఆ పెళ్లి జరగదు. జరుగుతుంది. జరగనివ్వను. మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్కి ఇదిగో ఈ ప్రూఫ్ ఉంది. నువ్వు నన్ను కిస్ చేస్తున్న ఫోటో సంగీత్లో ఫోటోగ్రాఫర్ దగ్గర డెలీట్ చేయబోయావు కదా, అందుకే కాపీ తీసుకొచ్చా. కాపీ. ఇవే కాదు, ఇంకా చాలా కాపీస్ ఉన్నాయి. చింపుకుంటావో లేదా ఫోటో చూసి నీ ఒపీనియన్ మార్చుకుంటావో నీ ఇష్టం. ఇదిగో. ఏంట్రా నువ్వు ఈ రూమ్లో ఉన్నావేంటి? ఈ సమయంలో సామాన్య రూమ్లో నీకేం పనిరా? అసలు ఎందుకు వచ్చావు? ఏమ్మా సామాన్య, వాడితే నీకేం పని? ఏదైనా అవసరం ఉంటే నాతో మాట్లాడు, నాకు చెప్పు. అంతేగాని చంద్రతో మాట్లాడటం, వీడిని నీ రూమ్కి పిలవడం అలాంటివేం చేయ మాకు. చిచి, ఈ మంకీ ఫేస్తో నాకు పనేంటి ఆంటీ? అయినా వీడిని నా రూమ్కి ఎందుకు పిలుస్తాను? వీడే పని కట్టుకొని మరీ నా రూమ్కి వచ్చాడు. లేదమ్మా, తన అబద్ధం ఆడుతుంది. తనే నాకు ఫోన్ చేసి రమ్మంది. ఏదో అర్జెంట్ వర్క్ ఉంది, త్వరగా రా అని చెప్పింది. హే చంద్ర, నీతో నాకు అర్జెంట్ వర్కా? నేను నీకు ఫోన్ చేసి రమ్మన్నానా? పిచ్చి పిచ్చిగా వాగకు. నువ్వుండమ్మా, నువ్వుండు. బయటికి రా, బయటికి రా. నువ్వు ఉండమ్మా, ఒక్క నిమిషం. మళ్ళీ ఎక్కడికి రా. ఏం లేదు. వెళ్ళిపోతున్నావమ్మా. ఎస్, వచ్చినట్టున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ బావా. టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ వల్లే బావా. నీ సంతోషం కోసం, నీ కోసం ఏమైనా చేస్తాను సార్. మరి నా కోసం? మరి నా సంతోషం కోసం ఏం చేస్తావు సూర్య? నువ్వు దాంతో ఉంటే నేనేమైపోవాలి? ఏంటి అవతారం? కొంపతీసి పెళ్లి చేసేసుకున్నారా? అడిగేది నిన్నే. ఏంటి అవతారం? ఎక్కడి నుంచి వస్తున్నారు? నీ గెస్సింగ్ కరెక్టే సామాన్య. నువ్వు అనుకుంటున్నట్టుగా పెళ్లి చేసుకున్నావు. నీకేమైనా అభ్యంతరమా? నువ్వు చచ్చిపోతే శుభకార్యం చేసుకుంటావని చెప్పాను కదా, అందుకే పెళ్లి చేసుకొని మాటలు పెట్టుకున్నావు. నువ్వే చచ్చిపోకుండా మాట తప్పావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చస్తానంటేనే పట్టించుకోకుండా బయటికి వెళ్ళావు. అలాంటిది నువ్వు ప్రశ్నలు అడగగానే చేతులు కట్టుకొని జవాబులు చెప్తానని ఎలా అనుకుంటున్నావు?